మహాదేవి వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో ఇది న్యూస్లో ఉండడం జరిగింది. సో బేసిక్గా గోవాలో ఈ మహాదేవి వైల్డ్ లైఫ్ సాంచురీ బేసిక్గా ఇక్కడ ఒక టూరిజం రిలేటెడ్ అపార్ట్మెంట్స్ అనేటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటలిస్టులు ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉంటారో ఈ ఎన్విరాన్మెంటలిస్టులు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మహాదేవి వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, గోవాలో ఉండడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఉంది, గోవాలో ఉండడం జరిగింది. సో చాలా మట్టుకి వాటర్ ఫాల్స్కి పెట్టింది పేరు అన్నమాట. సో ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా బేసిక్గా ఈ మహాదేవి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉన్నటువంటి ఏదైతే రీజియన్ ఉందో అక్కడ మహాదేవి రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఆ మహాదేవి రివర్ వల్ల ఈ సాంచురీకి ఆ పేరు పెట్టడం జరిగింది. సో అయితే అక్కడ టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి గోవా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని రిసార్ట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో అది ఎన్విరాన్మెంటలిస్టులు అపోజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాము. ఏంటి ఎన్విరాన్మెంటల్ recently expressed serious concerns over the approval of the eco tourism resorts project. సో సుర్లా ప్లాటూ దగ్గర ఏదైతే ఈ సుర్లా ప్లాటూ అనేది మనకి మహాదేవి వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉండడం జరిగింది. మహాదేవి వైల్డ్ లైఫ్ సాంచురీ ఇస్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది గోవా ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇట్ స్ప్రెడ్స్ ఇన్ ఏరియా 208 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా మహాదేవి రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. అందుకనే దాని పేరు మీదుగానే దీనికి ఆ పేరు రావడం జరిగింది. వాటర్ ఫాల్స్ వచ్చేసి వజ్ర సక్లా ఫాల్స్, అదేవిధంగా విరిది ఫాల్స్ అని ఇవి రెండు ఉండడం జరిగింది. వజ్ర సక్లా వాటర్ ఫాల్స్, నెక్స్ట్ వచ్చేసి విర్ది ఫాల్స్ అనేటి ఈ మహాదేవి రివర్ పైన లొకేట్ ఉన్నాయి. అయితే ఈ వజ్ర సక్లా ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్ బిల్డ్ వల్చర్స్ ఏవైతే ఉన్నాయో, రాబందులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బ్రీడింగ్ సెంటర్గా ఈ వాటర్ ఫాల్ అనేది ఉందన్నమాట. సో ఒకవేళ ఈ రిసార్ట్ ఎకో టూరిజం రిసార్ట్స్ అనేది బిల్డ్ చేస్తే కనుక వీటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ ఎన్విరాన్మెంటలిస్టులు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారన్నమాట. సో మనకు తెలుసు లాంగ్ బిల్డ్ వల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా ఎండేంజర్ స్టేజ్లో ఉండడం జరిగింది. అయితే వాటి యొక్క బ్రీడింగ్ సెంటర్గా ఈ వాటర్ ఫాల్ అనేది ఉండడం జరిగింది. సో అందుకని బేసిక్గా ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతాడు. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.